ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా ఒక్కొక్కరిని దర్శించండి, మా ఒక్కొక్కరితో మాట్లాడండి. ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలో ఎదగటానికి మా అందరి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. Ephesians chapter 6 verse 10. Be strong in the Lord and in the power of his might. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఎవరైనా నేను బలహీనురాలిని అని అనుకుంటున్నారండి. నేను ఏమి చేయలేను, నా వల్ల ఏది కాదు, నేను ఒక చేతగాని వాడిని మీరు ట్రీట్ చేసుకుంటున్నారా? మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారా? నిజానికి మనమందరం మన శక్తిని బట్టి, మన బలాన్ని బట్టి అయితే తక్కువ వారమండి. కానీ మన శక్తి ఎవరు, మన బలం ఎవరు అనేది మనం గ్రహించగలిగితే మన జీవితాల్లో మనకంటే శక్తివంతులు ఇంకెవరు ఉండరండి. ఎందుకంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఎలా ఉండాలంట? ఆయన యందు బలవంతులుగా ఉండాలంట. కాబట్టి ఎవరైనా బలహీనంగా ఉంటున్నట్లయితే దయచేసి ఒకటి మనం తెలుసుకోవాలి, మన దేవుడు బలవంతుడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి మనము కూడా చాలా బలవంతులం అనేది గ్రహించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క శక్తిని బట్టే మనం బలవంతులు, కానీ మన శక్తిని బట్టి మనం ఎప్పుడు బలహీనులము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలండి. మీ అందరికీ ఒక విషయం తెలుసా అండి? ప్రతిరోజు మన జీవితంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఒక పోరాటంలో మనం ఉంటాం. క్రైస్తవుల జీవితం అనేది చాలా సింపుల్గా, సునాయాసంగా సాగే జీవితం అస్సలు కాదండి. ఇది యుద్ధం, పోరాటం. ఎవరితో పోరాడుతున్నాం తెలుసా? దురాత్మల సమూహాలతో. మరి దేవుడి వాక్యంలో ఈ మాట రాయబడింది అనమాట. మీరు పోరాడుచున్నది మనుషులతో కాదు, మరి దురాత్మల సమూహాలతో. కాబట్టి ఇలాంటి సమూహాలతో పోరాడుతున్నప్పుడు మానవులమైనటువంటి మన శరీర శక్తి ఏమాత్రం మనకి సరిపోదు. కాబట్టి శరీర శక్తితో ఏ దుష్టుని యొక్క తలంపులు కానీ, దుష్టుని యొక్క ఆలోచనలు కానీ మనం ఎవ్వరం కూడా జయించలేము. మరి దేని ద్వారా జయించగలుగుతామంటే బలవంతుడైనటువంటి దేవుడి శక్తితో మాత్రమే మనము జయించగలుగుతాం. చాలాసార్లు మనం పాప జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటాము, మనలో వస్తున్నటువంటి పాపాన్ని మనము జయించాలనుకుంటాం. అది చెడు తలంపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇంకా ఎన్నో రకాలైన పాపాలు ఉన్నాయండి. ఈరోజు మరి కొత్త పాపాలు, వింత పాపాలు చూస్తున్నాం. అంటే సులభంగా చేసుకునేవి. మొబైల్ ఫోన్ ఉంటే చాలండి, అన్ని పాపాలకి నిలయంగా కారణంగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ దానికి ఒక బానిసగా ఆ పాప బంధకాలలో ఇంటర్నెట్లో విరుక్కుపోయి చాలామంది అల్లాడిపోతున్నారు బయటికి రాలేక. మరి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మనం ఎలాగ బయటపడగలుగుతామంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తితో మాత్రమే బయటికి రాగలుగుతామండి. ఈరోజు మీ ఇంట్లో యవ్వనస్తులైనటువంటి బిడ్డలు మొబైల్కి అడిక్షన్ అయిన ఉన్నారా? దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈరోజు మొబైల్కి అడిక్షన్ అయిపోతూ ఉన్నారండి. మరి చిన్న బిడ్డల కోసం కూడా ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. మరి వీళ్ళందరినీ కూడా వీటిలో నుంచి, ఉచ్చులో నుంచి మనం బయటికి తీసుకురావాలి అంటే మొదటిగా మనము దేవుని యందు బలవంతులు కావాలి. మనం బలవంతులు అయితేనే మన పిల్లల్ని విడిపించుకోగలుగుతాం. మనం బలవంతులు అయితేనే మన యవ్వనస్తులను దేవుడి వైపుకి నడిపించుకోగలుగుతాం. మనం బలవంతులు అయితేనే మన చిన్న బిడ్డల్ని దేవుడి కోసము పెంచగలుగుతాం. ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఎలా ఉంటున్నామో, దేవుడి సన్నిధిలో మనము బలవంతులుగా ఉన్నామా? మనమే బలహీనలమైపోయి, మనమే పాపానికి అడిక్షన్ అయిపోయి, మనమే పాపములు జీవిస్తూ మన పిల్లలకి ఏమైనా నేర్పించగలుగుతామా అండి? ఏమి నేర్పించలేము. మనము పాపంలో ఉంటే మన పిల్లలు కూడా పాపంలోనే ఉంటారండి. మనం పరిశుద్ధ జీవితంలో జీవిస్తే తప్ప వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడలేరు. మనం పరిశుద్ధులుగా అవ్వాలి అంటే మనం మొదటిగా దేవుళ్ళో బలవంతులుగా ఉండాలి. మనం బలవంతులైతే బలహీనమైనటువంటి వారందరినీ కూడా క్రీస్తు వైపుకి నడిపించగలుగుతాం. అది క్రీస్తు వల్ల మాత్రమే సాధ్యమవుతుందండి. ఎందుకంటే మన చుట్టూ కనిపించడానికి అంధకార శక్తులు, చీకటి శక్తులు చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మనం అనుకుంటాం మనతో కొట్లాడుతున్న వాళ్ళు, లేకపోతే మనం దూషిస్తున్న వాళ్ళు మనం చూసిన వ్యక్తి అనుకుంటాం. కానీ అది వాస్తవానికి అది కాదు. అది ఎలా చెప్పగలుగుతున్నారంటే బైబిల్లో నుంచి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూద్దాము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుకొనుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంచకయున్నావు అని పేతురుతో చెప్పాను. అలాగే మార్కు సువార్త
8వ అధ్యాయం 33వ వచనం చూద్దాము. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుని గద్దించెను. ఇక్కడ దేవుడు ఎవరిని సాతాను అని పిలుస్తున్నాడంటే 2 చోట్ల చూసాం. ఒకటి మత్తయి సువార్తలో, ఒకటి మార్కు సువార్తలో. ఎక్కడైనా బైబిల్లో ఒక అంశం గురించి 2 సార్లు చెప్పబడ్డము, ఎక్కువసార్లు చెప్పబడడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం అనమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క మరణం గురించి చెప్తూ ఉంటే పేతురు ఏమన్నాడంటే, నీకు ఇది దూరం అవును కాక అన్నప్పుడు వెంటనే అంటున్నాడు, సాతానా, నా వెనక్కి పొమ్ము అని. మరి ఈ మాటలు అంటున్నది ఎవరు అంటే పేతురు అనమాట. ఇది నీకు జరగొద్దు ప్రవ్వా, నువ్వు మరణించకూడదు ప్రవ్వా అని అంటుంటే దేవుడు వెంటనే సాతానా వెనక్కి పో అని పేతురిని గద్దించాడని చూస్తున్నాం. అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అంటే సాతాను పేతురు మరి వెనకలు నిలబడి మాట్లాడుతున్నాడు. మరి పేతురుతో మాట్లాడిస్తున్నాడు అనమాట. దేవుడికి తెలుసు ఎవరు మాట్లాడుతున్నారని, కానీ చాలాసార్లు మనకి తెలియదు. ఎందుకంటే మనం మనుషులం, ఆయన దేవుడు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారని తెలుసు కాబట్టి సాతాను అక్కడ గద్దించాడు. ఈరోజు నీ ముందుకి మనుషులు మాత్రమే కనిపిస్తారండి. వాళ్ళ వెనకలుండి మాట్లాడిస్తుంది ఎవరు అనేది మనకి చాలాసార్లు తెలియదు. ఈరోజు మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయా? చాలాసార్లు మీరు భర్తతోనో గొడవలు పెట్టుకుంటున్నారు. నా భర్త నన్ను అనేసాడు, నా భార్య నన్ను అనేసింది అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు. కానీ దాని వెనకలో ఉన్న సత్యం ఏంటంటే సాతాను మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా వెనక్కొచ్చి మాట్లాడిస్తూ ఉంటాడు. కాబట్టి ఒక దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలంటే గ్రహించాలి, మనం ప్రార్థన చేయాలి. మన భర్త మాట్లాడుతున్నారా, మౌనంగా ఉందాం. భార్య మాట్లాడుతుందా, మౌనంగా ఉందాం. మరి ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుడి పిల్లలుగా గ్రహించుకోవాలి సాతాను మాటలు ఏంటి అనేది. కాబట్టి వెంటనే దేవుడి సన్నిధిలో మనం మోకరించి ఆ పరిస్థితిని జయించడానికి దేవుడి సహాయాన్ని అడగాలి. ఆయన దేవాది దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, మానవుడుగా ఈ లోకానికి శరీరధారికి వచ్చినటువంటి దేవుడు కాబట్టి, సాతాను కీర్తులు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి, మరి సాతానికి తెలుసు అన్నమాట, దేవుడు మరణిస్తే తిరిగి లేస్తాడు, మరి లేస్తే నా పవర్స్ అన్నీ పోతాయి కాబట్టి ఆయన మరణము చెందకూడదు అని చెప్పేసి మరి పేతురు ద్వారా ఈ విధంగా మాట్లాడిచ్చింది. అందుకనే వెంటనే దేవుడు మరి గద్దిచ్చాడు పేతురుని, సాతానా అని చెప్పి. కాబట్టి ఈరోజు మీ కుటుంబంలో కూడా మరి ఏదైనా పరిస్థితులు జరుగుతూ ఉంటే, ఏవైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే, దుష్టుడు పనిచేస్తున్నాడు అనే విషయం మీరు గ్రహించుకోగలగాలి. సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే కుటుంబంగా కలిసి ప్రార్థన చేయండి. మరి సాతాను సంఖ్యలన్నీ కూడా విడిపోతాయి. సాతాను ఎప్పుడు కూడా మన ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు పని చేయలేదు. కాబట్టి కుటుంబముగా దయచేసి సమయం తీసుకొని అందరూ కలిసి ప్రార్థన చేసినట్లయితే మరి దేవుని యొక్క శక్తి మనల్ని అందరినీ ఆవరిస్తుంది. మనం బలవంతులమైతే సాతాను బలహీనుడే, ఆల్రెడీ ఓడిపోయిన వాడే. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదండి. కాబట్టి ప్రార్థన ద్వారా సాతాన్ని మనం జయించగలుగుతాం. యేసే మనకు అధికారం ఇచ్చాడు. యేసే ఎలా గద్దించాడు సాతాన్ని, మనం కూడా అలా గద్దించాలి. అలాంటి శక్తి మనలో ఉండాలి అంటే దేవుని మనం పరిపూర్ణంగా కలిగి ఉండాలి. అప్పుడే మనం బలవంతులవుతాం. కాబట్టి మన దేవుడు మహాశక్తివంతుడైనటువంటి దేవుడు, బలవంతుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, దుష్టుడు వేస్తున్నటువంటి అగ్నిబాణాలు చూసి భయపడాల్సిన అవసరం లేకుండా మనలో ఉన్నటువంటి దేవుడు ఎంత బలవంతుడు అనేది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు కూడా అంతే బలవంతుడు, అంతే బలవంతురాలు అని నువ్వు గ్రహించుకోగలిగితే సాతాను వేసేటువంటి ప్రతి అగ్నిబాణాన్ని దేవుడు లయపరుస్తాడు. అవి ఎంత మాత్రం మన మీద పని చేయకుండా దేవుడు కాపాడతాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నావో దేవుని శక్తిని బట్టి తిరిగి బలం పుంజుకో. మరి సాతాను పైన విజయాన్ని, జయాన్ని పొందాలి అంటే ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ప్రార్థిస్తాము, దేవుడు అద్భుతమైన శక్తిని మనం కలిగి ఉందాము. సాతాను శక్తులు, సాతాను యొక్క కార్యాలన్నీ కూడా యేసు నామములో బంధిస్తాము. అంతటి గొప్ప శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నిరంతరము దేవుని యొక్క బలాన్ని కలిగి ముందుకు సాగుదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. అయ్యా, మేము బలహీనులము కానీ మహాశక్తివంతుడైన దేవుడు కాబట్టి మేము కూడా బలవంతులమని తెలుసుకున్నాం తండ్రి. మేము ఏ విషయమును బట్టి కలవరపడక, బలహీనులు కాక, మా యందున్న దేవుడు ఎంత శక్తివంతుడైన దేవుడు అని గ్రహించుకొని ప్రతి పరిస్థితిని జయించడానికి మా అందరికీ శక్తిని ఇవ్వండి. దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణం నుంచి మా అందరినీ తప్పించమని, గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.